హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఈరోజు వచ్చేసండి నేను తెలంగాణ స్పెషల్ బగారా రైస్ చేస్తున్నాను. దానికి నేను 2.5 kgs బిర్యానీ రైస్ తీసుకున్నానండి. దానికి వచ్చేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాజు, యాలకులు, లవంగాలు, హోల్ గరం మసాలా అన్నీ నేను తీసుకున్నానండి. దాని తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసి 1.5 స్పూన్ ఘీ పెట్టేసుకున్నానండి. తర్వాత ఆయిల్ 1 స్పూన్ అంటే చిన్న గరిటె లాంటి దాంతో పెట్టుకున్నానండి. నేను వచ్చేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ ఘీ ఆయిల్ రెండు హీట్ అయిన తర్వాత దాంట్లో వచ్చేసండి కాజు వేసుకుంటున్నానండి. అంటే ఆయిల్ కొంచెం వేడవాలి కదా, వేడైన తర్వాత వచ్చేసి కాజు వేసుకుంటున్నానండి. కాజు, మిరియాలు, జీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, నల్ల ఇలాంచి, స్టార్ పువ్వు, లవంగాలు, జాజికాయ, కస్తూరి మేతి, జీలకర్ర, సాజీరా, బిర్యానీ ఆకు, ఇలా అన్నీ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని గ్రీన్ చిల్లీ అండి, పుదీనా, కొత్తిమీర. పుదీనా వచ్చేసి నేను హాఫ్ కట్ట తీసుకున్నానండి. కొత్తిమీర అంతేనండి. ఇది 2.5 బగారా రైస్ కదా, అందుకనే నేను హాఫ్ తీసుకున్నానండి. వచ్చేసి కొబ్బరి కూర అండి. టేస్ట్ అంటే మీ ఇష్టం అండి, ఇది కంపల్సరీ అని కాదు, చాలా బాగుంటుంది టేస్ట్. అంటే పంటి తగులుతూ ఉంటే మంచిగా ఉంటుందండి. బాగా కొబ్బరి పౌడరు వేసుకుంటే అన్నీ ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం మూత పెట్టుకొని కొంచెం ఉడకనిద్దామండి. అన్నీ కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామండి. మూత పెట్టేసుకొని ఒక్క 2 minutes ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంటే సరిగా మాది మగ్గలేదండి, అందుకని మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టుకుని మళ్ళీ తీసేసిన తర్వాత మళ్ళీ కలుపుకొని చూసుకున్నాను. మంచిగా కలిపేసుకొని ఈ ప్రాసెస్ అంతా అండి సిమ్లోనే ఉంచుకోండి. సిమ్లో ఉంచేసి చేయండి, లేకుంటే మాడిపోతుంది. తర్వాత అండి దాంట్లో జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నానండి. కొంచెం 1 teaspoon జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు. సిమ్లోనే ఉంచండి ఈ ప్రాసెస్ మొత్తం. ధనియా పౌడరు, తర్వాత అండి కొంచెం నేను గరం మసాలా, తర్వాత బిర్యానీ మసాలా అంటారు కదా, షాహీ బిర్యానీ మసాలా కొంచెం వేసుకోండి. అది మీ ఇష్టం అండి, ఆప్షనల్ అది, కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అవి వేసుకొని ఆ హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకోనండి. ఒకసారి మళ్ళీ మాడిపోతూ ఉంటుంది, తిప్పుకోండి. ఒకసారి మొత్తం మంచిగా తిప్పేసుకొని ఇక తర్వాత ఒక 2 minutes కూడా కాదండి, కొంచెం కాసేపే మూత పెట్టేసుకొని కొంచెం అది ఆవిరంతా కొంచెం మగ్గేలాగా బాగుంటుందండి. మూత పెట్టేసుకుందాం. తర్వాత తీసేసుకోనండి. ఇక సాల్ట్ నేనైతే ఇప్పటిదాకా సాల్ట్ వేసాను, టేస్ట్ తగినంత అండి సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. కలిపేసుకొని మొత్తం 1 నిమిషం మూత వేసుకుంటున్నానండి. మూత పెట్టేసుకొని తర్వాత తీసేసి ఇక అల్లం పేస్ట్ వేసేసుకొని అల్లం పచ్చివాసన అంతా పోయేంత వరకు అండి మనం కలిపేసుకొని 1 నిమిషం ఉంచుదామండి. అలాగే కలిపేసుకున్న తర్వాత అండి ఇది మాడిపోకుండా చూసుకోండి. మంట చూసుకోవాలండి, మళ్ళీ మంట ఎక్కువ తక్కువ అయితే మాడిపోతూ ఉంటుంది. ఇక నాకైతే కొంచెం మాడడానికి వచ్చే టైం అంటే కొంచెం అలా అన్ని ఫ్లేవర్స్ అన్నీ అలా కొంచెం బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి. మనం ఏ డబ్బాతో అయితే రైస్ తీసుకున్నామో దానితో ఉండి కేజీకి రైస్కి 1.5 అలా చెప్పున అండి నేను వాటర్ పోసుకుంటున్నాను. అలా పోసుకుంటే సరిపోతుందండి. రైస్ వచ్చేసి చాలా ఫ్రీగా మంచిగా ఉడుకుతుందండి. నేను 2.5 kgs రైస్ తీసుకున్నాను కదండి, దానికి సరిపడా నీళ్ళు నేను తీసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి. కలిపేసుకొని
ఇక వాటర్ టేస్ట్ చూసుకోండి. అప్పుడు ఇప్పుడు తెలుస్తుందండి మనకు ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ అది తెలిసిపోద్ది. ఒకసారి టేస్ట్ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక మూత పెట్టేసి వాటరు మరిగే ముందండి కొద్దిసేపు ఇక్కడ ఉప్పు అనేది చూసుకున్న తర్వాత అండి మూత పెట్టేసుకుందాం. వాటర్ అంతా కొంచెం మరిగిందా లేదా అని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. చూసిన తర్వాత వాటర్ మరగకుంటే మళ్ళీ ఒకసారి గట్టేసుకొని తిప్పేసుకోండి, బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత అండి నాకైతే ఎసరు వచ్చేసింది. ఎసరు వచ్చేసిన తర్వాత నేను రైస్ వేసుకుంటున్నానండి. రైస్ వేసుకొని నీట్గా మొత్తం రైస్ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి. నీట్గా రైస్ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఇక మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసేసి ఫ్లేమ్ వచ్చేసి హైలోనే ఉంచండి ఇక్కడ. తర్వాత అండి మళ్ళీ ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి అండి. కలిపేసుకుంటేనే రైస్ మనం మధ్య మధ్యలో 2 టైమ్స్ కలిపేసుకుంటేనే బాగుంటుందండి. అది స్మూత్గా కలపండి, లేకుంటే రైస్ అనేది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇక రైస్ అంతా కలిపేసుకోనండి. వాటర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని దానిపైన ఉండండి మనం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర కావాలంటే మనం కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. కానీ నేను వేసుకోవట్లేదండి, పిల్లలకు కొంచెం స్పైసీ అయితే మా పిల్లలు తినరని నేను వేసుకోవట్లేదండి. కొంచెం ఘీ కూడా వేసుకోండి పైనుండి, టేస్ట్ బాగుంటుంది. ఇక మూత పెట్టేసేసేయండి. ఒక 5 మినిట్స్ ఉంచండి. చూసుకోండి, మీరు చూసుకున్న తర్వాత స్టవ్ కట్టేసేయండి. కట్టేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత తినండి, బాగుంటుందండి. దాని మీద ఆల్ మసాలా కర్రీస్ అన్నీ చాలా బాగుంటుందండి. ఓకేనండి, బాయ్ బాయ్.